దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యములో ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది ఎవరిని? ఇశ్రాయేలీల జనాంగాన్ని. ఈరోజు ధ్యానవాక్యము మానవులు శ్రమలు ఎదుర్కొనుట వారి అభివృద్ధి కొరకే అన్న అంశాలను మనం ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు అక్కడ ఇశ్రాయేలీలు చేయుచున్న దాస్యము, బానిస బ్రతుకులు ఎంత శ్రమ పెట్టారంటే అది మనకి పరిశుద్ధ గ్రంథంలో అన్నీ వ్రాయబడి ఉన్నాయి. చాలా శ్రమ పడ్డారు వాళ్ళు. అయితే దేవుని కృప వారి మీద ఉన్నదనే దానికి ఇది నిదర్శనం. ఎవరైనా సరే శ్రమలు పడే కొంది వారికి దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి అన్నది కూడా ఒక నిదర్శనము. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇశ్రాయేలీల జనాంగాన్ని శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీల జనాంగం ఏమయ్యారు? విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీల ఎడల ఆ జనాంగము ఆ ఐగుప్తీయులు అసహ్యపడ్డారు. మనం ఇంత శ్రమ పెట్టినా సరే వీళ్ళు అంతకంతకు రెట్టింపైపోతున్నారు ఏమిటి అని వాళ్ళు అసహ్యపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దివ్యమైన వాక్యము. మన బ్రతుకులు, మన యొక్క జీవితాలు, మన ఎదుగుదల ఇదంతా మనము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు అవన్నీ ఎలాంటివి అంటే, ఇలాంటి శ్రమలు ఎన్ని పడినా దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగి కానీ మనం జీవిస్తే తప్పకుండా మనం రెట్టింపు అవుతాము. అన్నిటి యందు మనము వృద్ధి పొందుతాము, మనం వృద్ధిలో ఉంటాము. ఈ మనుషులు ఎదుర్కొనే శ్రమలు వారి ఎదుగుదలను ఆపలేదు. ఎలాగంటే శ్రమ మాత్రమే మనిషి అభివృద్ధికి, హెచ్చింపును, సమృద్ధిని కలుగజేస్తుంది. ఎంత దివ్యమైన వాక్యం అంటే, శ్రమల గురించి మనకి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు దిగాలు పడిపోకూడదు. శ్రమలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. అది మన హెచ్చింపుకు కారణమే, అది మన సమృద్ధికి నిదర్శనమే, మన అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దేవుని ఆశీర్వాదం కూడా తీసుకొని వస్తుంది. అంటే మనల్ని ఆశీర్వాదంలో కూడా నింపుతుంది శ్రమ. మరి శ్రమలు పడాలి. ప్రభువారు పడలేదా శ్రమలు రాగానే అధైర్యపడుచు మనం ఏం చేస్తున్నాం? చింతిస్తుంటా ఉంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చింతించకూడదు. ఏదైనా చింత ఉంటే దేవుడే అంటున్నాడు, అది నాకు అప్పచెప్పండి అని. మీకు వచ్చిన శ్రమలు నాకు అప్పచెప్పండి, నా ఆజ్ఞలు మీరు పాటించండి. శ్రమలు వచ్చినప్పుడు నీ అంతటి నీవే చింతించకుండా పూర్ణ హృదయముతో నీ చింత దేవునికి అప్పచెప్పాలి.
ఖచ్చితంగా అధిక అభివృద్ధి పొందుకునే సామర్థ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు చింత అనేది, భయం అనేది, దిగులు అనేది ఏ విధంగా వచ్చిందో, ఎందుకు వచ్చిందో అది దేవునికి తెలుసు. అవన్నీ భరిస్తే నీకు అవన్నీ ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పట్టుదలతో గోజారే ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైనా సరే. అయితే నీ ప్రార్థనలో ఏ మాత్రము అవిశ్వాసం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అది మనం చూసుకోవాలి. అవిశ్వాసం అనేది లేకుండా మనము కాపాడుకోవాలి. హృదయములో వేరే ఆలోచన ఉండకూడదు, బలహీనమైన ఆలోచన ఉండకూడదు. ఏమిటి శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి దేవా, నాకు ఎందుకు అనే కాదు. శ్రమలు వస్తాయి, భరించాలి. దేవుని యందు విశ్వాసం ఉంటే శ్రమలు భరిస్తాము. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల అభివృద్ధిని ఓర్చుకోలేకపోయారు. వారు ఇశ్రాయేలీయుల్ని ఎంత అసహించుకుంటున్నా సరే ఇశ్రాయేలు ప్రజలు రెట్టింపు అభివృద్ధి కలిగి వారు బహుగా విస్తరించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మీకు ఇంకా లోతుకు వెళితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా తాను పొందిన బాధల వలననే విధేయత నేర్చుకుంటున్నాను అని అంటున్నారు. ఆయన పొందిన బాధల వల్లే విధేయత. ఇక్కడ మనకు అప్పుడేంటి, మన శ్రమలు మనకి వచ్చినప్పుడు అది అభివృద్ధికి, హెచ్చింపుకు, సమృద్ధికి కారణం. దానికి తోడుగా మనం ఏం చేయాలి, మనం విధేయత కలిగి ఉండాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది ఒక క్రైస్తవుడు అని తెలవాలంటే తనకి ఈజీగా అర్థమైపోద్ది. మన యొక్క విధేయతను చూసాడంటే, మన ప్రవర్తన విధేయత కలిగి ఉంటే తప్పకుండా మీరు క్రైస్తవులా అని అడుగుతారు. క్రైస్తవునికి భూషణం అది కిరీటం, విధేయత. ప్రభువారే అంటున్నారు కదా, ఆయన పొందిన బాధల వలననే విధేయత నేర్చుకున్నాను అన్నారు. మరి మనకు వచ్చే బాధలు, శ్రమలు ఇవన్నీ విధేయతతో కానీ మనం ఎదుర్కొంటే మనకి అది ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు సహించుకుని దేవుని ధన్యత మనం తప్పకుండా మనం పొందుకుంటానికి మనం ప్రార్థన యందు ఆసక్తి కలిగి, ప్రార్థనలో మనము జవాబు కొరకు ఎదురు చూసే పద్ధతిలో మనం ప్రార్థన చేయాలి. మనము అడిగేది కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అలా చేస్తే తప్పకుండా మనకి ఆ ధన్యత మనకి లభిస్తుంది. మనం ఎల్లప్పుడూ శ్రమలు ఓర్చుకుంటూ ప్రార్థన యందు పట్టుదల కలిగి, విధేయత కలిగి, క్షమాగుణము కలిగి, ప్రేమ కలిగి మనము జీవిస్తే దేవుడు తప్పకుండా మన ఎడల మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, నాయనా, జీవముగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. కృపగల నాయనా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డకు తండ్రి దేవా విధేయత గుణాన్ని దేవా అనుగ్రహించు నాయన. మేమందరము తండ్రి విధేయత కలిగి తండ్రి, మేము ఎదుర్కొంటున్నటువంటి బాధలు, శ్రమలు మా అభివృద్ధికని, మా హెచ్చింపుకని, మాకు సమృద్ధి కలుగజేసే ధన్యత మాకు కలుగుతుందన్న ఉద్దేశంతో మేము ఎల్లప్పుడూ నిన్ను మహిమపరుచుకుంటూ జీవించి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.